సీఎం రేవంత్ సవాల్పై మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. గోదావరి జలాలపై అసెంబ్లీ వేదికగా చర్చకు తాము సిద్ధమన్న హరీష్ రావు మైక్ కట్ చేయొద్దు, కెమెరా తిప్పొద్దని కండిషన్ పెట్టారు. దేవాదులపై డేట్లు డెడ్లైన్లు మారుతున్నాయి కానీ ప్రాజెక్టు అంగుళం కూడా ముందుకు పడడం లేదన్నారు. 2026 నాటికి దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేస్తామని పొంగులేటి గారు ఒక డెడ్లైన్ పెట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హైదరాబాద్లో వరంగల్ ఎమ్మెల్యేలతో సమావేశమైనప్పుడు 2027 మార్చి కల్లా దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక డెడ్లైన్ పెట్టారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేవాదుల ప్రాజెక్టు విజిట్ చేసి ఆయన ఇంకో కొత్త డెడ్లైన్ పెట్టిండు. 2027 డిసెంబర్ నాటికి దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఆయన గారు ఇంకొక డెడ్లైన్ పెట్టారు. పొంగులేటి గారిది ఒక డెడ్లైను, ఉత్తమ్ కుమార్ రెడ్డిది ఒక డెడ్లైను, రేవంత్ రెడ్డిది ఒక డెడ్లైన్. డెడ్లైన్లు మారుతున్నాయి, డేట్లు మారుతున్నాయి తప్ప ప్రాజెక్టులో అంగుళం కూడా ఇవాళ పని జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారు మాట్లాడదాం అసెంబ్లీలో అంటుండు. ఎస్, మేము రెడీ, నీ సవాల్కు మేము యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాం. కెమెరా తిప్పొద్దు, మైక్ కట్ చేయొద్దు. కెమెరా తిప్పకుండా మైక్ కట్ చేయకుండా నువ్వేం చేసినావో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో చర్చించడానికి మేము సిద్ధం. ఎవరేం చేశారో మాట్లాడదాం, రాష్ట్ర ప్రజలు చూస్తారు, ప్రజలే న్యాయ నిర్ణేతలు. చర్చిద్దాం. నువ్వు చంద్రబాబుకి ఎట్లా దాసోహమైనవో, మేడిగడ్డను సమ్మక్క బ్యారేజీని దేవాదులను పండబెట్టి ఆంధ్రాకు నీళ్లు కిందికి ఎట్లా వదులుతున్నావో, నల్లమల్ల సాగర్కు నీ చీకటి ఒప్పందాన్ని బయట పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడంటే అప్పుడు రెడీ. దమ్ముంటే అసెంబ్లీ పెట్టు, మైక్ కట్ చేయకు. కేసీఆర్ గారు ధ్యాసనేమో హెల్త్ సిటీ అయితే రేవంత్ రెడ్డిది ఫ్యూచర్ సిటీ. పేదల కోసం కేసీఆర్ గారు హెల్త్ సిటీని నిర్మిస్తే రేవంత్ రెడ్డి ఏమో రియల్ ఎస్టేట్ ఏజెంట్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం ఫ్యూచర్ సిటీ మీద శ్రద్ధ చూపిస్తా ఉన్నాడు. కేసీఆర్ గారి శ్రద్ధ హెల్త్ సిటీ అయితే రేవంత్ రెడ్డి శ్రద్ధ ఫ్యూచర్ సిటీ. కేసీఆర్ గారి ఆలోచన పేదల ప్రాణాలు కాపాడడం, పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తేవడం. రేవంత్ రెడ్డి ఆలోచన రియల్ ఎస్టేట్ వ్యాపారము, కాంట్రాక్టర్లకు పనులు అప్పచెప్పడం. ఇది కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డికి ఉన్న తేడా. అంటే రేవంత్ రెడ్డికి నేను ఒకటే చెప్తున్నా, నిన్న కూడా మా కార్పొరేటర్ని అరెస్ట్ చేశారు వరంగల్లో, మా బాల్కా సుమన్ అరెస్ట్ చేశారు, మెదక్లో మా కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు, ఆమన్గల్లో మా కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు. కక్షలు కట్టుడు కాదు రేవంత్ రెడ్డి, ఈ హెల్త్ సిటీని కట్టు, ఈ హెల్త్ సిటీని పూర్తి చేయి. కక్షలు కట్టుడు అరెస్ట్ చేస్తే ఏం సాధిస్తావు? కేసీఆర్ గారు రూపొందించిన ఈ హెల్త్ సిటీ పూర్తి చేస్తే 2000 మంది పేషెంట్లకు వైద్యం దొరుకుతుంది, కొన్ని వేలాది ప్రాణాలు కాపాడే పని చేయి. ఇంకా ఎన్ని రోజులు కక్షలు కడతావు? ఇంకా ఎన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ మీద పడేడుస్తావని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని ఈరోజు ప్రశ్నించదలుచుకున్నా. ఓపిక పట్టాం. కొత్త ప్రభుత్వం అని ఏడాది ఓపిక పెట్టాం, 2 ఏళ్ళు ఓపిక పెట్టాం, ఇప్పుడు 2.5 ఏళ్ళకి వచ్చింది. ఓపిక పట్టాం. నిన్ను అడుగడుగున వెంట పడతాం, నిలదీస్తాం. అవసరమైతే ఇక్కడనే మీరు ఆలస్యం చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరవధిక దీక్షకు మా బీఆర్ఎస్ పార్టీ దిగుతుంది, నీ మీద ఒత్తిడి పెంచుతుంది అని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం.